place I heard lot many things about the ministries in Adanki. అద్దంకి స్థానిక సంఘ పరిచర్యల గురించి అనేక సంవత్సరాల నుండి నేను వింటూ ఉన్నాను, కానీ అద్దంకికి రావడం ఇదే మొదటిసారి. I also have been visiting different places in Andhra and Telangana region over the past years. గత సంవత్సరాల్లో అనేక సార్లు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రదేశాలు దర్శించాను. And I always appreciate the brethren from these states for their commitment and their eagerness to listen to the word of God. ఈ అద్దంకి తెలంగాణ ప్రాంతంలో ఉన్న దేవుని పిల్లలను నేను ఎంతో అభినందిస్తాను, ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినడానికి వాతావరణాన్ని లెక్క చేయరు. I think I started coming to this region from the year 1990 onwards, if I remember rightly. నా జ్ఞాపకం ఉన్న కొద్దీ నేను ఈ ప్రాంతానికి 1990 నుండి అనేక సార్లు వస్తూ ఉన్నాను, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు. Almost 27 years now. 27 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం. But one thing that I'm noticing in the recent days, గత సంవత్సరాల్లో ఒక విషయాన్ని నేను జ్ఞాపకంలో ఉంచుకున్నాను. the gathering or the crowd is becoming lesser year by year. సంవత్సరాలు గడిచే కొద్దీ వచ్చే జనసమూహం, మీటింగ్స్కు లేదా సభలకు వచ్చే జనసమూహం రాను రాను తగ్గుతూ రావడం 27 సంవత్సరాల్లో నేను గమనించాను. I remember those days, people, no matter which meeting, whose meeting, it was all counted in thousands. ఆ దినాల్లో ఎవరు సభలని, ఎవరు వర్తమానికులని ఆలోచన చేసేవారు కాదు. ప్రజలు, వేల కొద్ది ప్రజలు ఈ సభలకు వచ్చేవారు. Now they will talk only in hundreds. ఇప్పుడు వందల సంఖ్యలో మనం మాట్లాడుకోవాల్సిన స్థితి వచ్చింది. I don't know why this has happened. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు. But still God has kept a remnant here who are willing to eagerly listen to the word of God. అయినా దేవునికి స్తోత్రం, దేవుని వాక్యాన్ని వినే శేషాన్ని దేవుడు ఉంచినందుకు. As many of you know, I come from the city of Mangalore in Karnataka. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మ్యాంగ్లూరు పట్టణాన్ని నుండి నేను వచ్చాను, అనేకులకు తెలుసు. After serving the two different departments in the central government, I heard the call of the Lord for the Lord's work, and we are in the ministry now. నేను కేంద్ర ప్రభుత్వంలో 2 విభాగాల్లో పనిచేస్తూ దేవుని యొక్క పిలుపు మేరకు వాటిని విడిచిపెట్టే ఉద్యోగాలను విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్నాను. It is over 24 years that we are in the full-time ministry, teaching and preaching the word of God. సంపూర్ణంగా దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం దాదాపు 24 సంవత్సరాలు గడిచింది. I definitely appreciate your prayer support from the brethren of this state. ఈ ప్రాంతంలో ఉన్న సహోదరులు సహోదరీల యొక్క ప్రార్థన సహకారాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా. Please continue to uphold us in your valuable prayers. మీ విలువైన ప్రార్థనలో నన్ను చేపట్టవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. Andhra is a state where you still have a lot of freedom for the proclamation of the gospel. మన భారతదేశంలో ఆంధ్ర ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి ఎక్కువ స్వాతంత్రం కలిగిన రాష్ట్రం మనది. Except in the recent years, some incidents here and there. ఈ మధ్య కాలంలోనే అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి తప్ప సంపూర్ణ స్వాతంత్రం మనకుంది. Couple of years back, some of the brethren who came from Kerala who are evangelizing in Hyderabad area. గత సంవత్సరాల్లో హైదరాబాద్ ఏరియాలో కేరళ నుండి అనేక మంది వచ్చి దేవుని సువార్త ప్రకటించారు. And there was a issue and a police case was filed against them, and the case was going on for the last 2 years. 2 సంవత్సరాల నుండి వారి మీద కేసు పెట్టబడి హైదరాబాద్ పట్టణంలో ఆ కేసు ఇంకా కొనసాగుతుంది 2 సంవత్సరాల నుండి. And most of these brethren have to come to the court in Andhra. Pardon? Most of these brethren have to come to the court from Kerala to Andhra. అనేక సార్లు ఈ కేరళ నుండి అనేక మంది దైవ సేవకులు ఆంధ్ర ప్రాంతం వస్తున్నారు. The Lord's people have been praying for them. వారి కొరకు దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. And today morning I read the message that yesterday the case has been declared and all these brethren have been acquitted. They left free. Released, yeah. ఈ ఉదయకాలమే నేను ఆ వర్తమానానికి సంబంధించిన వార్త విన్నాను. ఆ కేసు కొట్టివేయబడి ఆ దైవ సేవకులు విడిచిపెట్టారని. Praise God for that. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. But Karnataka is not like that. We have no much freedom as you have in these areas. కానీ మేము నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రం మీకు ఉన్నటువంటి స్వాతంత్రం మాకు లేదు అక్కడ. In spite of that, God is doing His work and the work of the Lord is progressing. అయినప్పటికీ దేవుడు తన కార్యాలను జరిగిస్తూ దేవుడి పరిచర్యను ముందు కొనసాగిస్తున్నాడు. So please do make use of the time, the freedom that you have before it is too late. మనము ఉన్న సమయాన్ని దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకొని దుర్వినియోగం చేసుకోకుండా ఉందుముగాక. May God bless the time that we spend together.
మనము కలిసి ఈ సహవాసములో ఉండబోయే ఈ సమయాన్ని దేవుడు దీవించును గాక. Along with me, there are other Lord servants also who are ministering the word, which is in Telugu. I may not be directly able to understand all of them. నాతో పాటు ఉన్న తెలుగులో దైవ సందేశాలను అందిస్తున్న దైవ సేవకులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. But I trust we all speak the same word, the same spirit from the same వారు gospel. తెలుగులో మాట్లాడేది నాకు సంపూర్ణంగా అర్థం కాకపోయినా నేను ఒకటి నమ్ముతున్నాను, మనమందరము ఒకే ఆత్మ కలిగి ఉన్నాం, ఒకే ఆత్మ బోధ అనగా సత్యబోధన మాత్రమే మనం బోధిస్తామని నమ్మకం కలిగి ఉన్నాం. With these introductory words, let me come to the ministry that I am planning for these 2 days before you. ఇవి నా వ్యక్తిగతమైన ఉపోద్ఘాతం. ఇవి దయచేసి ఈ 2 దినాల పరిచర్య కొరకు నేను నిర్ణయించుకొని దేవుని ఆత్మ ప్రేరేపణతో ఏర్పాటు చేసుకున్న అంశంలోకి వద్దాం. First of all, let me read one verse from the book of Acts chapter 2, and we will read verse 42. మొట్టమొదటిగా అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకొని ఆ తర్వాత 42వ వచనాన్ని చదువుకుందాం. Acts of the Apostle chapter 2 and verse 42. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం Chapter 2 verse 42. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 42వ వచనం. And they continued steadfastly in the apostles' doctrine and fellowship, in the breaking of bread and in prayers. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. Probably a very familiar verse which we have read several times in our life in the past. గత మన జీవితంలో గడిచిపోయిన సంవత్సరాల్లో అనేక సార్లు ఈ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం. The early history of the Christian church, how it took its beginning and how it started growing. ఆది సంఘము ఎలాగో ప్రారంభించబడిందో ఆ ప్రారంభ మాటలుగా మనం చూస్తున్నాం వీటిని. We see on the day of Pentecost how the Holy Spirit came upon those people and the church took its birth, the beginning. మనకు తెలుసు పెంతెకొస్తు పండుగ దినమున ఎలాగో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడో, సంఘం ఎలాగో ప్రారంభించబడిందో ఆ సంగతులు మనకు తెలుసు. That was the birth of the universal church. అది సార్వత్రిక సంఘము యొక్క పుట్టుక దినం. When we learn the history of the church through the book of Acts, అపోస్తల కార్యముల గ్రంథములో సంఘము యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే we will see how it became, or rather it began globally and ended up locally. అది సార్వత్రికంగా ఎలాగూ ప్రారంభించబడి స్థానిక సంఘాలుగా ఎలాగూ ముందుకు సాగుతుందో లేదా ముగించబడిందో మనం చూస్తాం. First we see the birth of the universal church. మొదటిగా మనం సార్వత్రిక సంఘము యొక్క పుట్టుకను చూస్తున్నాం. And then it ends by local churches in different places. అనేక సంఘాల్లో స్థానిక సంఘాలుగా ఆ సంఘ పరిణామ క్రమం ముగించబడింది. That is why towards the end of the book when we read the word church in plural as the churches. అలాగే మనము ఈ గ్రంథ ముగింపులో మనం గమనించినట్లయితే సంఘాలు అనే బహువచనాన్ని మనం చూడగలం. That does not mean there are many churches. There is only one church, that is a universal church. సంఘాలు అని అన్నంత మాత్రాన బహువచనం అనేక సంఘాలను కాదు, కానీ సార్వత్రికంగా ఒకే సంఘం. But there are many local assemblies or the local churches worldwide. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ స్థానిక సంఘాలు మనకున్నాయి. So the book of the Acts very clearly reveals how it began universally and ended up locally. అపోస్తల కార్యముల గ్రంథములో మనం గమనించినట్లయితే సార్వత్రిక సంఘముగా ఎలాగో ప్రారంభించబడి సంఘ చరిత్ర స్థానిక సంఘాలుగా ముగించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Today we are living in the days where we practice the local church and its concept. మనం ఈ దినాల్లో స్థానిక సంఘము దాని యొక్క ఉద్దేశాన్ని గురించి మనం అవగాహన కలిగి ఉన్నాం. Basically, what is the difference between the universal church and the local church? ప్రాథమికంగా స్థానిక సంఘానికి సార్వత్రిక ఉన్న సంఘానికి వ్యత్యాసం ఏంటి అని మనం గమనించినట్లయితే, Universal church is the body of Christ which is spread all over the world. సార్వత్రిక సంఘం అనగా ఆయన శరీరము, అది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించబడి ఉంది. Nobody can see the entirety of the universal church by their naked eyes. అదిగో భౌతిక సంబంధమైన నేత్రాలతో ఎవరు కూడా సార్వత్రిక సంఘాన్ని ఎవరు చూడలేరు. But we can see only the local church with our naked eyes. అదిగో కేవలం భౌతికంగా మన కళ్ళతో కేవలము స్థానిక సంఘాలను మాత్రమే మనం చూడగలం. To the church, the Lord Jesus has given several ordinances and several instructions to be followed. సంఘానికి దేవుడు ప్రాథమికంగా మనం అవలంబించవలసిన సూత్రాలు ఎన్నో ఇచ్చాడు. For example, baptism, the breaking of bread and many other things.
బాప్తిసము, రొట్టె విరుచుట, ఇలాగ అనేక ప్రాథమిక సూత్రాలు మనం కలిగి ఉన్నాం. These things cannot be practiced universally because it is impossible for the whole universal church to gather together under one roof. ఈ బాప్తిసం అనేది, రొట్టె విరుచుట అనేది సార్వత్రిక సంఘముగా ఉండి మనము దాన్ని అవలంబించడం కష్టం. So God has given the concept of the local church which will practice the concept of the universal church locally. స్థానికంగా దేవుడు మనకిచ్చిన కొద్ది స్థానిక సంఘాలలో ఈ ప్రాథమిక సూత్రాలను మనం పాటించగలం. So whatever principles that we read in the book of Acts which is given to the universal church, అపోస్తల కార్యముల గ్రంథములో ఏవైతే ఇవ్వబడ్డాయో ఆజ్ఞలు, అవన్నీ సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినాయి. but we apply it practically in our local assemblies, churches. కానీ మనం ఏం చేస్తామంటే అపోస్తల కార్యముల గ్రంథంలో సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన సూత్రాలను స్థానిక సంఘాలకు మనం అన్వయిస్తాం లేదా ముందుకు పాటిస్తాం. With that background, I'll come to Acts chapter 2 and verse 42 which we read. ఆ ఉద్దేశం ప్రకారమే నేను అపోస్తల కార్యముల 2వ అధ్యాయం 42వ వచనానికి నేను తీసుకున్నాను. Now here we read, they continued steadfastly in the apostles' doctrine, in fellowship, in breaking bread and in prayers. అందుకే మనం ఇక్కడ చదువుకుంటున్నాం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. There are 4 factors which was the fundamental practices of the church. స్థానిక సంఘానికి దేవుడిచ్చిన ప్రాథమికమైన సూత్రాలు ఈ 4. Even though it happened initially in the universal church, వాస్తవానికి ప్రారంభములో అవి సార్వత్రిక సంఘానికి ఇవ్వబడినప్పటికీ, now these 4 aspects are applicable and practiced locally in every local assembly. అయినప్పటికీ కూడా ఈ 4 సూత్రాలు ప్రస్తుతం స్థానిక సంఘాలలో మనము జరిగించడానికి, దాన్ని అన్వయించుకోవడానికి దేవుడిచ్చాడు. So with that background, I would like to title this message as the fundamental practices of a local assembly. ఈ ఉదయకాల వర్తమానానికి ఒక చిన్న టైటిల్ లేదా పేరు పెడుతున్నాను. ఏమిటి అంటే ఆ స్థానిక సంఘము యొక్క ప్రాథమికమైన సూత్రాలు. That is what I would like to be doing for the next 2 days in our daytime Bible study. ఉదయకాల బైబిల్ ధ్యానాలలో ఈ రోజు రేపు అదే అంశం మీద నేను ధ్యానం చేయబోతున్నాను. There are 4 fundamental practices that has been mentioned here. ఇక్కడ 4 ప్రాథమికమైన సూత్రాలు స్థానిక సంఘానికి లేదా సంఘానికి ప్రస్తావించబడ్డాయి 42లో. First of all, he says the apostles' teaching or apostles' doctrine. మొదటిదిగా అపోస్తలుల బోధ లేక సిద్ధాంతము. ఈ రెండు ఒకటే, అపోస్తలుల బోధన సిద్ధాంతం అన్న ఒకటే, అది గమనించండి. Secondly, he says the fellowship. రెండవది సహవాసము అనే మాట రెండవదిగా చూస్తున్నాం. Thirdly, he says the breaking bread. మూడవది రొట్టె విరుచుట. And fourthly, he says prayer. నాలుగవది ప్రార్థన, ఎడతెగక ప్రార్థన. If we expound these 4 activities of a local church to the full extent, స్థానిక సంఘం యొక్క విస్తరణలో ఈ 4 సూత్రాలు మనం పాటించినట్లయితే, all that is needed to be practiced in the local church is inclusive or hidden in these 4 practices. మనము స్థానిక సంఘములో మనం ఏవేవి అవలంబించాలో అవన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి మొదటి లేదా 42వ వచనములో. That is how we can understand the scriptures. అలాగూ మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలం. So in the 4 lessons, I will be bringing out these 4 aspects for our brief meditation. ఈ ఉదయం, మధ్యాహ్నం, రేపు 2 కూడికల్లో, ఈ 4 ధ్యాన కూడికల్లో ఈ సంగతులు నేను ప్రస్తావించాలనుకున్నాను. The first factor I would like to pick here is the apostles' doctrine. మొదటిదిగా ఇక్కడ అపోస్తలుల బోధ అనే అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. When we think about the apostles' doctrine, మనము అపోస్తలుల యొక్క బోధ అనే మాటను మనం ఆలోచన చేసినట్లయితే, that is nothing but following the teachings of the apostles. అదేమి అర్థం కాని విషయం కాదు. అపోస్తలుల యొక్క బోధ లేదా వారి బోధను మనం అవలంబించడం సంఘములో. That is the primary fundamental practice of any local church. ఏ స్థానిక సంఘముకైనా ప్రాథమికమైన సూత్రాలు ఇవి. The most important activity of a local church.
అతి ప్రాముఖ్యమైన స్థానిక సంఘం యొక్క బాధ్యత ఇది. Now all these four activities that we read here, ఇక్కడ చదవబడిన 4 అంశాలు లేదా 42వ వచనంలో 4 మాటలు, they are all equally important. అవి 4 కూడా సమానమైనవి, ప్రాముఖ్యమైనవి. One is not more than the other. మిగతా మూడిటి కంటే ఏ ఒక్కటి కూడా ఎక్కువైంది కాదు దీంట్లో. All have the equal importance, equally four different independent ఈ activities. 4 కూడా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 కూడా వేరు వేరు విభాగాలుగా ఉన్నప్పటికీ ఈ 4 కూడా ఒకే స్థాయిలో, ఒకే ప్రధానమైనవి సంఘములో. But it starts with the apostles' doctrine. కాబట్టి అపోస్తలుల బోధతో ప్రారంభించబడుతున్నాయి ఈ వాక్యం. Now that word doctrine which has been used there ఇక్కడ సిద్ధాంతము అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ప్రస్తావించబడింది. is a word which has brought in lot of confusions among the Christian churches in the modern days. ఈ ప్రస్తుత కాలములో మన స్థానిక సంఘాలలో ఈ అపోస్తలుల బోధ అనే అంశాన్ని గురించి లేదా సిద్ధాంతముల గురించి అనేక గందరగోళమైన పరిస్థితులు మన మధ్య ఉన్నాయి. We need to have a clear understanding about the apostles' doctrine to understand what Luke is trying to explain here. ఇక్కడ లూకా ఏది మనకు వివరించాలనుకుంటున్నాడో చక్కగా అపోస్తలుల బోధ అనే ఉద్దేశం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. If you see that verse very carefully, ఆ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే in the English translation it says in a singular word, that is doctrine, ఈ singular. ఇంగ్లీష్ తర్జుమాలో అపోస్తలుల బోధ అనే మాట కనబడుతుంది. తెలుగులో కూడా అలాగే ఏకవచనం కనబడుతుంది. అపోస్తలుల బోధ అనే ఏకవచనం కనబడుతుంది, అది గమనించండి. It is not teachings, it is not doctrines, it is doctrine in the singular. ఆ ఏకవచనం కనబడుతుంది. అపోస్తలుల బోధలు కాదు, బహువచనం కాదు, అపోస్తలుల బోధ అని ఏకవచనం కనబడుతుంది, అది గమనించండి. But the word apostles is a plural word there. అపోస్తలులు అనేది బహువచనం. It is not one single apostle. ఇక్కడ అపోస్తలుడు అనే పదం లేదు, ఇక్కడ మీరు గమనించండి. Apostles in the plural it has been mentioned there. అపోస్తలుల బోధ అని ప్రస్తావించబడినప్పుడు అపోస్తలులు అనేది బహువచనం, బోధ అనేది ఏకవచనం. So what do we understand there? అక్కడ ఏం అర్థం చేసుకుంటున్నాం మనం? Many apostles teaching one doctrine. అనేక మంది అపోస్తలులు ఒకే బోధ లేదా ఒకే సిద్ధాంతాన్ని బోధించారు. Teachers are many, but they all teach one thing. బోధకులు అనేక మంది ఉండవచ్చు కానీ బోధకులు అందరూ కలిసి ఒకే రకమైన బోధను బోధించారని దాని భావన. That is why in the Bible doctrine is in singular when it is in the positive sense. అందుకే దైవ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుల బోధ అని ఎక్కడ ఏకవచనం కనబడినా అది సత్యమైన బోధగా ప్రస్తావించబడింది, మీరు గమనించండి. I'll come to the explanation of that a little later, you will understand that. ఆ తరువాత నా రాబోయే సమయంలో వాటి గురించిన వివరణ నేను ఇస్తాను, అది మీకు అర్థమవుతుంది. Now what is apostles teaching or apostles doctrine? అపోస్తలుల బోధ లేదా అపోస్తలుల సిద్ధాంతం అంటే ఏంటి అసలు? When we look into the Bible, we know we have 66 books of the Bible. దైవ గ్రంథమైన బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. 39 books of the Old Testament. 39 books. 39 గ్రంథాలు పాత నిబంధనలో ఉన్నాయి. They are not the apostles teaching. అవి అపోస్తలుల బోధ కాదు. పాత నిబంధనలో ఉన్న 39 That is the part of the Old Testament. అది పాత నిబంధన భాగంగా విభజించబడింది. And then we have the 27 books in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథములో 27 గ్రంథాల సమ్మేళనంగా ఉంది. The first 4 Gospels, Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలుగా ఉన్నాయి, 4 గ్రంథాలు మొదటివి. That is not the teaching of the apostles. అది అపోస్తలుల బోధ ఎంత మాత్రం కాదు అని మనం గమనించాలి. That is the life and the ministry of the Lord Jesus and his disciples. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, ఆయన జీవితం, ఆయన పరిచర్య, శిష్యుల యొక్క చరిత్ర కనబడతాయి సువార్తల్లో. Though we call it as the Gospels, those 4 are the historical books. మనం సువార్తలోని పిలుచుకున్నప్పటికీ కూడా 4 గ్రంథాలు చారిత్రక గ్రంథాలుగా మనం చూస్తాం. So it is not the teaching or the doctrine of the apostles. అపోస్తలుల బోధ లేదా సిద్ధాంతముల గురించిన ప్రస్తావన అక్కడ లేదు. Then we have the last book, the Revelation. ప్రకటన గ్రంథం చివరిగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. Now Revelation is not again the teaching of the apostles. ప్రకటన గ్రంథం కూడా ఎంత మాత్రము అపోస్తలుల బోధ కాదు అని మనం గమనించాలి. It is a prophetical book. ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం. It talks about the things to come, the things to be
fulfilled in the coming days, the future. ప్రకటన గ్రంథాన్ని మనం గమనించినట్లయితే అవి రాబోయే సంగతులను రాబోయే దినాల్లో నెరవేర్చబడబోయే సంగతులను ప్రస్తావించబడిన గ్రంథం అది. So we call it as the eschatological books. అది మనం గమనించినట్లయితే భవిష్యత్తులో జరగబోయే గ్రంథంగా మనం చూస్తాం దాన్ని. And then we have the Acts of the Apostles immediately after the gospel, సువార్తల తర్వాత అపోస్తలుల కార్యములు అని గ్రంథం ఉంది. from which we read now. ఇప్పుడు మనం చదువుకున్నది ఆ అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఆ వచనాన్ని. Now the title of the book itself very clearly shows it is not the teaching of the apostles, it is the acts of the apostles. అపోస్తలుల కార్యములు అనే ఆ గ్రంథానికి ఉన్న పేరులోనే ఒక సత్యం కనబడుతుంది. అది అపోస్తలుల బోధ కాదు అని ఆ సత్యం కనబడుతుంది. మీరు గమనించండి. The name of the book is Acts of the Apostles, not the teachings of the apostles. ఈ గ్రంథము పేరు ఏంటంటే అపోస్తలుల కార్యములనే గాని అపోస్తలుల బోధ కాదు అని మనం గమనించాలి. So that is again a historical books. ఇది కూడా చారిత్రకమైన గ్రంథంగానే మనం చూడాలి. So we see the 39 books in the Old Testament. పాత నిబంధనలో 39 గ్రంథాలు మనం చూసినప్పటికీ We see the 4 Gospels which are the historical books in the New Testament. కొత్త నిబంధనలో 4 సువార్తలు చారిత్రకమైన చరిత్రను కలిగిన గ్రంథాలుగా We ఉన్నప్పటికీ see the Acts of the Apostles which is again the experiences of the apostles. అపోస్తలుల కార్యముల గ్రంథం కూడా మనం గమనించినట్లయితే అపోస్తలులు వారి కార్యాలు వ్రాయబడ్డాయి దాంట్లో. And we see the book of Revelation which is the prophetical book. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్న ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన రాబోయే సంగతులను తెలియజేసిన గ్రంథం అది. So in between all these things ఇప్పుడు చెప్పుకున్న ఈ గ్రంథాలన్నిటి మధ్యలో we have the epistles, ఇక్కడ పత్రికలు ఉన్నాయి. beginning from the epistle to the Romans, రోమా పత్రిక మొదలుకొని and we see several epistles have been written. అది అనేక పత్రికలు రాయబడ్డాయి. Now who are the writers of these epistles? ఈ పత్రికలను రాసిన వారు ఎవరు? They are all the apostles whom the Lord has always called and separated. దేవుడు ప్రత్యేకంగా పిలిచి ప్రత్యేకపరిచి ఎన్నుకున్న అపోస్తలుల ద్వారా వ్రాయబడ్డాయి ఈ పత్రికలు. So what is the teaching of the apostles or the doctrine of the apostles? అపోస్తలుల యొక్క బోధ లేక సిద్ధాంతం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే It is not the Gospels, it is not the Acts, it is not the Revelation. అపోస్తలుల బోధ అనగా సువార్తలు కాదు, అపోస్తలుల కార్యాలు కాదు, ప్రకటన గ్రంథం ఎంత మాత్రం కాదు. But it is the epistles which the apostles have written and taught to the church of God. అపోస్తలుల ద్వారా వ్రాయబడి సంఘాలతో దేవుడు మాట్లాడిన పత్రికలే అపోస్తలుల బోధ అని మనం గమనించాలి. So what do we read in Acts chapter 2 and verse 42? అపోస్తలుల కార్యం 2:42 లో మనం ఏం చదువుతున్నాం గమనించండి. They continued steadfastly in apostles' doctrine, not in their practice. అపోస్తలుల బోధలో వారు ఎడతెక్క ఉన్నారు అనే మాట ఉంది కానీ అపోస్తలుల కార్యాలలో కాదు, అది గమనించాలి. It is not their experience. వారి యొక్క లేదా వ్యక్తిగతమైన అభిప్రాయాలు లేదా వారి ఆలోచనల్లో కాదు. That is one of the fundamental thing that we need to understand. ఒక ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. Why there are lot of confusions among the Christian churches today regarding the doctrine? సిద్ధాంత పరంగా అనేక క్రైస్తవ సంఘాల మధ్య అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి సిద్ధాంతపరంగా. There are many other churches other than our assemblies who have lot of differences from us. మన ప్రధాన సంఘాలకు బయట ఉండే సంఘాలకు మనకు చాలా వ్యత్యాసం ఉంది బోధ విషయంలో. Now why these differences? ఎందుకు ఈ వ్యత్యాసాలు ఉన్నాయి? The basic reason for these differences, ఈ సంఘాల మధ్య సిద్ధాంతపరమైన వ్యతిరేకతలు లేదా వ్యత్యాసాలు ఉండడానికి ప్రాథమికమైన కారణం ఏంటంటే most of the basis for their teaching depends on the acts of the apostles and not on the teaching of the apostles. ఏమిటి కారణం అంటే వారు అనేక మంది వారి బోధలంతా కూడా అపోస్తలుల కార్యాలను ఆధారం చేసుకొని వాళ్ళు బోధిస్తున్నారే కానీ అపోస్తలుల బోధను ఆధారం చేసుకొని బోధించట్లేదు. So if you base a doctrine of the church on the acts of the apostles, there are always chances that you will be misguided. అనేక సార్లు స్థానిక సంఘాలు అపోస్తలుల కార్యములను ప్రాథమికంగా ఆధారం చేసుకొని ముందుకు సాగితే అనేక గందరగోళమైన పరిస్థితుల్లో ఉంటాం. Now what is the criteria to accept a teaching as the doctrine of the church? సంఘము అవలంబించవలసిన సిద్ధాంతం ఏంటి అని మనం గమనించినట్లయితే It should be commanded by the Lord Jesus Christ.
మనము ఆచరించవలసిన సిద్ధాంతం ఏంటి సంఘములు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడింది అయి ఉండాలి ఒకటి. And secondly, రెండవదిగా it should be practiced by the apostles. అపోస్తలుల ద్వారా అది కార్యరూపం దాల్చి ఉండాలి ఆది సంఘ కాలములో. And thirdly, మూడవదిగా it should be taught by the apostles to the church. అపోస్తలుల ద్వారా పత్రికల ద్వారా వ్రాయబడి సంఘాలకు ఇచ్చి ఉండాలి. These three criteria are very important in establishing a doctrine of the church. సంఘములో సిద్ధాంతాన్ని మనం ముందుకు కొనసాగించాలి అంటే ఈ మూడు సంగతులను గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. It should be taught by the Lord Jesus Christ or given by the Lord Jesus Christ to the apostles. అపోస్తలులకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడి లేదా ఆజ్ఞాపించబడి ఉండాలి. One example I'll read in 1 Corinthians chapter 11 and verse 23. ఒక ఉదాహరణ మీ కొరకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం Verse 23. 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. The Paul is talking about the institution of the Lord's Supper. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రభురాత్రి లేదా రాత్రికాల భోజనాన్ని గురించి ప్రస్తావించాడు. Here in verse 23 Paul says, "For I received from the Lord which I also delivered to you." ఇక్కడ మన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొంది తిని అంటున్నాడు. So even if it is Apostle Paul who was not one among the 12 as an apostle, అపోస్తలులుగా 12 మందిలో అపోస్తలులుగా ఉండనప్పటికీ ఆయన ఒక అపోస్తలుడుగా ఉన్నాడు. there is always a question. అది ఆ కాలంలో ఈ కాలంలో నేటికి ఆ ప్రశ్న అలాగే నిలిచి ఉంది. But he has taught a lot of doctrine to the church. He has written many epistles. అనేక పత్రికలు సంఘానికి అపోస్తలుల బోధన అందించిన వాడు అపోస్తలుడైన పౌలు. So he says, "I have received it from the Lord." అలాంటి అపోస్తలుడు అంటున్నాడు లేదా పౌలు అంటున్నాడు నేను ప్రభువు వల్ల పొంది మీకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. Similarly, the other apostles who were also with the Lord, they have got it directly from the Lord. అలాగే మిగతా అపోస్తలులు కూడా ప్రభువుతో కలిసి ఉన్నారు. వారు కూడా ప్రభువు ద్వారా పొందిన అనుభవాలు ఉన్నాయి. Secondly, రెండవదిగా the apostle should practice it. అపోస్తలులు దాన్ని ఆచరణలో పెట్టాలి. Baptism they practiced. వారు అపోస్తలులు ఆ బాప్తిస్తాన్ని ఆచరించినట్టుగా మనం చూస్తున్నాం. Breaking of bread they practiced. అలాగే రొట్టె విరుచుట కూడా వాళ్ళు అవలంబించారు అపోస్తలులు. And they have taught about that in the epistles. వారు ఆచరించడం మాత్రమే కాదు పత్రికలలో కూడా ప్రస్తావించారు వారు. That is why we accept them as the doctrine of the apostles or the teaching of the apostles. అలాగూ మూడు విధానాలుగా ఇవ్వబడి అనగా యేసుక్రీస్తు ద్వారా చెప్పబడి అపోస్తలుల కార్యాల ద్వారా జరిగించబడి అపోస్తలుల యొక్క వారి రాతలలో సంఘానికి పత్రికల రూపంలో ఇవ్వబడ్డాయి కాబట్టి మనం దాన్ని సిద్ధాంతంగా అంగీకరిస్తున్నాం. Now some people sometimes have a doubt like this. అనేక సార్లు కొంతమంది ప్రజలకు కొన్ని అనుమానాలు ఉంటాయి ఇలాగూ. The Lord Jesus Christ gave 3 commandments to the disciples to fulfill. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులకు వాటిని నెరవేర్చండి 3 ఆజ్ఞలు ఇచ్చాడు. One is baptism. ఒకటి బాప్తిస్మము. He said, "You go and baptize." అదిగో మీరు వెళ్ళి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని కూడా చెప్పాడు. Secondly, the breaking of bread రెండవది రొట్టె విరుచుటను గురించిన ప్రస్తావన or the Lord's Supper. అనగా ప్రభురాత్రి భోజనం అని పిలువబడుతుంది. The third commandment is మూడవ ఆజ్ఞ ఏంటంటే washing the feet of the saints. పరిశుద్ధుల యొక్క పాదాలు కడిగే ప్రస్తావన. In John's Gospel chapter 13 we read that. యోహాను సువార్త 13వ అధ్యాయంలో దాన్ని మనం చదవగలం. He washed the feet of the disciples ఆయన శిష్యుల పాదాలు కడిగి and then he told, "Now you also do this same to one another." ఆయన శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా ఒకరినొకరు ఇలాగూ చేయండి అని చెప్పాడు. Many Christian churches practice all these 3 things. అనేక క్రైస్తవ సంఘాలు ఈ మూడు కూడా నేటికి ఆచరిస్తున్న వారు ఉన్నారు. But in our assemblies, కానీ మన సంఘాలలో out of the 3 we practice only the 2. ఈ మూడిట్లో కేవలం 2 మాత్రమే మనం పాటిస్తాం. We practice baptism, we practice the Lord's Supper, but we don't practice washing the feet. బాప్తిస్మాన్ని మనం ఆచరిస్తున్నాం, అలాగే రొట్టె విరుచుట అనే దాన్ని మనం ఆచరిస్తున్నాం, కానీ పరిశుద్ధుల యొక్క పాదాలు కడగడం అనే అంశాన్ని మనం ఆచరించం మన సంఘాల్లో. Why we don't? ఎందుకు మనం చెయ్యమది? Are we disobeying the commandment of the Lord? దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను మనం అతిక్రమిస్తున్నట్టే కదా మరి. See, if somebody wants to wash the feet of another Lord's servant, there is nothing wrong in that.
ఒక దైవ సేవకుడు ఏదో వృద్ధాప్యంలో ఉంటే ఆయన కాళ్ళు కడగటంలో ఏం తప్పని కాదు నా ఉద్దేశం. I'm not telling it is wrong. అది తప్పని నేను చెప్పడం లేదు. But we have not received it as a doctrine of the church. అది సంఘ సిద్ధాంతముగా మనం స్వీకరించకూడదు. The reason is, కారణం ఏంటంటే baptism the Lord Jesus commanded, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మాన్ని గురించి ఆజ్ఞాపించాడు. apostles practiced, అపోస్తలులు ఆది సంఘములో దాన్ని కార్యరూపంలో ఉంచారు. and the epistles teach that. అలాగే పత్రికల ద్వారా మనకు బోధించబడింది ఆ అంశం. Similarly, the Lord's Supper. అలాగే మనము రొట్టె విరుచుట గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా, But when it comes to the washing of the feet of the saints, రొట్టె విరుచుట కూడా అదే క్రమంలో ఉంది. కానీ పరిశుద్ధుల యొక్క పాదాలు కడగే అంశంలో the Lord Jesus commanded that in the gospel. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించాడు, ఏ సందేహం లేదు. But it is not given as a commandment in the epistles. కానీ పత్రికలలో దాన్ని ఆజ్ఞ రూపంలో మనకు రాసి ఇవ్వలేదు ఆయన. That is why we don't take it as a doctrine. అందుకే దాన్ని మనం సిద్ధాంతంలోకి చేర్చం దాన్ని. Now the reason why I said this example, ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే కారణం ఏంటంటే, anything and everything you do cannot be doctrine. ఏదైనా అన్ని కూడా మనం సిద్ధాంతపరంగానే చేయాలని కాదు. There are many practices, అనేక అంశాలు ఉన్నాయి మనం అవలంబించేవి. many good practices. మంచి కార్యాలు చేస్తుంటాం. That practice may differ from one church to another. ఆ కార్యాలు చేసే విషయంలో ఒక సంఘానికి మరి ఒక సంఘానికి కొన్ని భేదాలు ఉండవచ్చు. But the fundamental doctrine of the church, కానీ స్థానిక సంఘము యొక్క ప్రాథమిక సూత్రం ఏంటంటే, they cannot be changed. అవి మార్చబడేవి కాదు. They will be the same in all the assemblies. ఏ సంఘాల్లోకి వెళ్ళినా మన సంఘములో అదే విధానములో మనం అవలంబిస్తాం. So Acts 2:42, what does it say? కాబట్టి అపోస్తుల కార్యం 2:42 ఏం బోధిస్తుంది మనకు? The apostles who taught the doctrine. అక్కడ అపోస్తలుల బోధ వారు లేదా వారు బోధించినట్టుగా మనం చూస్తున్నాం. And we have to practice what they taught, not what they experienced. అదిగో వారి కార్యాలు ఏంటి అనేది కాదు మనం చేయాల్సింది, వారు మనకు బోధించిన బోధను మన సంఘాల్లో అవలంబించాలి. Apostles experienced so many things. అపోస్తలుల కార్యాలు అనేక వారి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. On the day of Pentecost there was a lot of experiences. ఆ పెంతెకొస్తు పండుగ దినమున అనేక క్రొత్త అనుభవాలు ఉన్నాయి. అక్కడ there are many miraculous experiences through their అనేక life. అద్భుత కార్యాలు కూడా మనం అపోస్తలుల కార్యముల గ్రంథం అంతా చూస్తాం. But they are not the doctrine of the church. అవన్నీ సంఘ సిద్ధాంతం కాదు సంఘములో. But what they taught through the epistles, కానీ వారు ఏదైతే పత్రికల ద్వారా మనకు బోధించారో that we cannot escape. We have to put it into ఆ practice. పత్రికలలో దేవుడు అపోస్తలుల ద్వారా వ్రాయించి మనకు బోధించిన అంశాల నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా మనం పాటించాలి సంఘములో. Now what is the importance of the apostles' teaching? అపోస్తలుల బోధ లేదా సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం గమనించినట్లయితే, It is the foundation of the New Testament church. ఇది క్రొత్త నిబంధన సంఘము యొక్క పునాది. If you turn with me to the book of Ephesians chapter 2 and read verse 20. నాతో పాటు ఎఫెసీయులకు రాసిన ఎఫెసీ పత్రిక తిప్పండి, 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. Ephesians chapter 2 and verse 20. 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. Built on the foundation of the apostles and prophets. అపోస్తలులు ప్రవక్తలు వేయబడిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అనే మాట మనం చూస్తున్నాం. Christ as the chief cornerstone, that leave it there. దానికి ముందుగా మనం చూస్తున్నాం క్రీస్తు సంఘానికి ఆ పునాదికి మూలరాయి అయి ఉన్నాడు. So first Christ, మొదట క్రీస్తు పునాది, above them is the apostles and the prophets. ఆ పునాది మీద తరువాత అపోస్తలులు ప్రవక్తలు 2వ స్థానంలో ఉన్నారు. So there are 3 factors which is found in the foundational level of the New Testament church. క్రొత్త నిబంధన సంఘములో లేదా సంఘ పునాది స్థాయిలోనే 3 స్థాయిలు ఉన్నాయి. మీరు గమనించండి, 3 భాగాలు ఉన్నాయి. Number 1, ఒకటిదిగా Christ Jesus, who is the chief cornerstone. మూలరాయి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు పునాదికి, That is the foundation. అది కూడా పునాదే. Secondly, apostles and prophets. రెండవది అపోస్తలులు ప్రవక్తలు అని ప్రస్తావించబడింది. ఇక్కడ Can be taken as one because both are together there. అక్కడ 2 కలిసి ప్రస్తావించబడాయి కాబట్టి ఒకటిగా మనం చూసుకుందాం. And these 3 things together have gone into the foundational level. ఈ 3 కూడా అనగా క్రీస్తు అనే మూలరాయి, అలాగే అపోస్తలులు బోధలు, ఈ 3 అంశాలు కూడా కలిసి పునాదిలోకి వెళ్ళిపోయాయి. Now we see a building here.
ఇక్కడ మనం ఈ కట్టడాన్ని చూస్తూ ఉన్నాం. We see the superstructure of the building, the outside building. ఆ కట్టడము బాహ్యంగా మన కంటికి కనబడుతున్న రూపాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. But the building is standing strong not because of the superstructure but because of the foundation underneath. పైకి మనకు అందంగా కనబడే ఆ అందచందాలను బట్టి కాదు బిల్డింగ్ నిలబడేది, మన కంటికి కనబడని పునాది మీద నిలబడి ఉంటుంది ఆ బిల్డింగ్. But you cannot see the foundation. కానీ మీరు ఆ పునాదిని కంటితో చూడలేరు. That has gone down into the depth. అది లోపలికి వెళ్ళిపోయింది. You can't see it. మనం దాన్ని చూడలేం పునాదిని. But without that the building cannot stand. కానీ మనం చూడనప్పటికీ కూడా ఆ పునాది లేకుండా ఆ కట్టడం ఉండదు. In the same way, when you look at the church of God, అలాగే దేవుని సంఘాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అదే విధానములో today you cannot see the foundation. ఇప్పుడు మనము సంఘము యొక్క పునాదిని ఈ దినాల్లో చూడలేము. We don't see literally Jesus Christ, walking amidst us. అదిగో మన మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా నడిచి వెళ్ళడం మనం చూడలేము. In spirit he is amidst us. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు, ఏ సందేహం లేదు. But like he was during the gospel time, we don't have him here. ఆయన ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఆయన ఎలాగో కంటికి కనబడ్డాడో అలాగే ఇప్పుడు కనబడ్డా ఆయన. We also don't have the apostles and the prophets today. ఇప్పుడు కూడా అపోస్తలులు ప్రవక్తలు కూడా లేరు ఈ దినాన. There are people who say, no brother, we still have prophets. కానీ ఇప్పుడు చాలా మంది చెప్పారంటే ఇప్పుడు కూడా ఉన్నారయ్యా ప్రవక్తలు అపోస్తలు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. That is a clear misunderstanding. అది చాలా తప్పు అభిప్రాయం. See, the prophets that are mentioned there, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో ప్రవక్తలు అని వ్రాయబడిన ఆ ప్రవక్తలు they are not the same category of the prophets from the Old Testament. వారు ఎంత మాత్రము పాత నిబంధనలో ఉన్న క్రమములో ఉన్న ప్రవక్తలు కాదు అని మీరు గమనించాలి. So these people who say we have prophets still with us, ఇప్పుడు ఈ మనతో ఇంకా ప్రవక్తలు మనతో ఉన్నవారు ప్రవక్తలు ఉన్నారని చెప్పేవారు they always say like Isaiah, like Jeremiah, like Daniel, like so many prophets, we still continue the prophets. అలాగే ఆ పాత నిబంధనలో యెషయా, ఇర్మియా, దానియేలు, ఎజ్కేలు ఇలాగ ప్రవక్తల క్రమములో ఇప్పుడు కూడా ప్రవక్తలు ఉన్నారు అని చెప్తారు వాళ్ళు. Those prophets are totally different than the prophets about whom we read in Ephesians 2:20. ఎఫెసీ 2:20లో అపోస్తలుల తర్వాత ప్రస్తావించబడిన ప్రవక్తలు వేరు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు వేరు, ఇది గమనించాలి. So don't confuse them. ఆ విషయంలో మీరు గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. So people will come and tell you, no, we still have prophets like the Old Testament, believe that. అనేక మంది ప్రజలు మన మధ్యకి వచ్చి ఇంకా పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు అంటారు. And if the prophet is coming to the church, people are afraid. ఆ ప్రవక్త సంఘానికి వస్తున్నాడంటే భయపడాలి ప్రజలు. Because he will tell all our secrets. ఎందుకంటే ప్రవక్త వాస్తవానికి మన రహస్యాలన్నీ చెప్పగలిగి ఉండాలి. Beloved, prophet is not a fortune teller. Remember that. He is not a fortune teller. Future, telling the future. ప్రవక్త అంటే భవిష్యత్తును గురించి చెప్పడం He is not a. భవిష్యత్తును గురించి చెప్పేవాడు మాత్రమే కాదని గమనించాలి. So people who come, they see your hand and tell your future. కొంతమంది వచ్చి మన చేతులు చూసి మన భవిష్యత్తు చెప్తూ ఉంటారు. కొంతమంది Some people see your face and tell the future. కొంతమంది మన ముఖ కవళికలు చూసి మన భవిష్యత్తు చెప్తుంటారు. Leave alone the deception behind that. That is different. అవన్నీ మనకు చూస్తూ ఉంటాం మన మధ్య, అది వేరే విషయం. So some people think prophets means like that. They will come, they will tell all the secrets. కొంతమంది అనుభవాలు ఎలాగున్నాయంటే ప్రవక్తలు అంటే ఏంటి అనుకుంటే మన భవిష్యత్తును చెప్తారు, వాళ్ళు మనకు జరగబోయే సంగతులు చెప్పేవాళ్ళే ప్రవక్తలు అనుకుంటారు. No, prophets are not the fortune tellers. అదిగో ప్రవక్తలు అనేవారు భవిష్యత్తును గురించి చెప్పే జ్ఞానం కలిగిన వారు మాత్రం కాదు. Then who is a prophet? కానీ ఎవరు ఈ ప్రవక్తలు? Prophet is a person. ప్రవక్త అనే వ్యక్తి అయినప్పటికీ He is the man who stands in between God and man. కానీ ఆ వ్యక్తి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉన్నాడు ఆ స్థానంలో. What God has to give to man, he receives from God and he speaks it to man. ఏదైతే ఆ మనుష్య స్థానంలో మనుష్యుడుగా ఉన్న ఆ ప్రవక్తకు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ వర్తమానాన్ని ప్రజలకు తెలియజేసేవాడే ప్రవక్త. It may be past, it may be present, it may be future. అది భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏ కాలానికి సంబంధించిన వర్తమానమైనా అయి ఉండవచ్చు. Whatever the Lord tells you, you tell it to the people. He is the ఏదైతే దేవుడు వారికి బోధించాడో లేదా దేవుడు వారికి చెప్పాడో ఆజ్ఞాపించాడో వాటిని మిగతా ప్రజలకు తెలియజేయడమే ప్రవక్త అనే మాటకు అర్థం. So who are these prophets in Ephesians 2:20? కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న ఈ ప్రవక్తలు ఎవరు? They are not the continuation of the same prophets of the Old Testament. కానీ పాత నిబంధన క్రమములో వస్తున్న మలాకీ తర్వాత వస్తున్న క్రమములో వచ్చిన ప్రవక్తలు మాత్రం కాదు వీళ్ళు. If you turn with me to 1 Corinthians chapter 12 and verse 28. కొంత వివరణ కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:28.
12వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారి గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారి గాను, కొందరిని ఉపకారములు చేయువారి గాను, కొందరిని నానా భాషలు చేయువారి ఉన్నాయి. Now, if I read from the English translation, ఇంగ్లీష్ తర్జుమాలో నేను చదివినట్లయితే దాన్ని, there's slight difference than what it is said in Telugu. తెలుగులోకి ఇంగ్లీష్లోకి కొద్దిగా వ్యత్యాసం కనబడుతుంది. It says, God has appointed these in the church first apostles. దేవుడు సంఘములో, మీరు గమనించండి ఆ 28వ వచనం, దేవుడు సంఘములో కొందరిని అపోస్తలులుగా నియమించాడు అనే మాట కనబడుతుంది. First apostles. మొదట ఇక్కడ అపోస్తలులు కనబడుతున్నారు. That word first is mentioned there. ఇక్కడ మొదట అనే మాట ప్రస్తావించబడింది ఇంగ్లీష్ లో, కానీ తెలుగులో లేదు. ఆ మొదట ఫస్ట్. And then it says, ఇక్కడ మొదట అనే మాట అపోస్తలుల గురించి ప్రస్తావించబడింది. మీరు గమనించండి, ప్రవక్తల గురించి కాదు. second prophets. పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను అన్నాడు. అంటే రెండవ స్థానములో ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు. In Telugu that second is not there, but in English means that is the second only. Next. Yes. Yeah. Yes, that's. తెలుగులో పిమ్మట అనే మాట ఉంది, రెండవ అనే సంఖ్య లేకపోయినప్పటికీ తరువాత వరుసలో అపోస్తలుల తరువాత ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ వరుస క్రమములో. But in the English translation it says second. అక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో మొదట అపోస్తలులు, రెండవదిగా ప్రవక్తలు అని స్పష్టంగా సంఖ్య ప్రస్తావించబడింది. And then in verse in the same verse, third teachers. అక్కడ అదే వరుస క్రమంలో పిమ్మట కొందరిని బోధకులుగా అని ప్రస్తావించబడింది. అక్కడ ఇంగ్లీష్ లో మూడవదిగా అని ప్రస్తావించబడింది. So if you refer the English translation, ఇంగ్లీష్ తర్జుమాలో మనం గమనించినట్లయితే, even in Kannada language, కన్నడలో కూడా first, second, third, it is digitally given. అక్కడ వరుస క్రమము, సంఖ్య వరుస క్రమములో 1, 2, 3 అని అంకె రూపాలు కనబడతాయి. It's very clear there. ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతోంది. First, second, third. 1, 2, 3 అని కనబడుతున్నాయి. It is not after that, it is 1, 2, 3. It is తెలుగులో అటుపిమ్మట, తరువాత, ఆ తరువాత అనే పదాలు ప్రస్తావించబడ్డాయి, కానీ తర్జుమాలో ఇంగ్లీషు, కన్నడ బైబిల్లో స్పష్టంగా అంకెలు ప్రస్తావించ 1, 2, 3 అని. So who are these prophets? ఎవరి ప్రవక్తలు? First apostles. ఇక్కడ గమనించండి, క్రమములో మొదట అపోస్తలులు అని కనబడుతుంది, second prophets. ఆ తరువాత ప్రవక్తలు అనే మాట ఉంది. That means the prophets are the category of people who are next to the apostles, after the కానీ apostles. ఇక్కడ ప్రవక్తలు అని ఈ వచనములో ప్రస్తావించబడిన ఈ ప్రవక్తలు అపోస్తలుల తరువాత క్రమములో వచ్చిన ప్రవక్తలని మనం గమనించాలి. Old Testament prophets were before the apostles. అపోస్తలుల కంటే ముందున్న వారు పాత నిబంధన ప్రవక్తలు. But these prophets are next to the apostles. కానీ ఇక్కడ ఉన్న ప్రస్తావించబడిన ప్రవక్తలు అపోస్తలుల తరువాత లేదా రెండవ వరుసలో ఉన్న ప్రవక్తలు. So we need to understand that. ఇక్కడ దీన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి. Now what was the duty of these prophets? ఈ ప్రవక్తల యొక్క పని ఏంటి అని మనం గమనించినట్లయితే, In the first century church, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘములో వారి పాత్ర ఏంటి? if Apostle Paul or Peter or somebody has to stand up and preach, ఒకవేళ మొదటి శతాబ్దంలో ఆది సంఘములో పేతురు గాని పౌలు గాని లేచి ఒకవేళ ప్రసంగించవలసి వస్తే, they will not say, let us turn our attention to 1 Corinthians chapter 12 and verse 28. ఇప్పుడు బోధకులు చెప్పినట్టుగా లేచి మనం అపోస్తల కార్యం లేదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక పలాని అధ్యాయం పలాని వచనం తీసి మన వాక్యం చదువుకుందాం అని చెప్పలేరు వాళ్ళు ఆ దినాన. Why? ఎందుకు? Because it was not completed, written at that ఎందుకంటే time. ఆ దినాన గ్రంథం రాయబడలేదు, ఇంకా ముగించబడలేదు. They're still in the process, it was not completed. అది ఆ వరుస గ్రంథము సమకూర్చబడుతున్న క్రమములో ఉందే కానీ గ్రంథస్థంగా చేయబడలేదు గ్రంథం. But today when we read the New Testament epistles, కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధన పత్రికలను మనం చదువుతూ ఉన్నట్లయితే, there are so many things mentioned by the apostles which we don't read in the Gospels. అనేక సంగతులు క్రొత్త లేదా అపోస్తల కార్యంలో పత్రికల్లో మనం చదువుకునే అనేక సంగతులు సువార్తలలో కనబడిన సంగతులు అనేకం ఉన్నాయి. It is not commanded by the Lord Jesus directly, many things in the Gospels. అనేక సందర్భాల్లో అనేక సంగతులు యేసుక్రీస్తు ద్వారా నేరుగా ఆజ్ఞాపించబడకపోయినప్పటికీ కూడా పత్రికల్లో మనం కొన్ని సంగతులు చూడగలం. The discipline in the local church. సంఘములో ఉండే క్రమ విధానములో. Now where did they get this from? ఈ క్రమశిక్షణతో కూడిన ఈ వచనాలు ఈ బోధంతా ఎక్కడి నుండి వచ్చింది మనకి?
If the Lord has not directly commanded, where did they get it from? ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నేరుగా ఇవన్నీ ఆయన ఆజ్ఞాపించలేదు మనకి. Why in 1 Corinthians 11:23 Paul says, what the Lord has given to me? Where did he get it from? అప్పుడు మొదట ఇవ్వని వాడు, అలాగే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:23లో నేను ప్రభువు వల్ల మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని అంటున్నాడు. ఎక్కడి నుండి పొందాడు, ఎప్పుడు పొందాడు? So we need to understand the fact behind it. కాబట్టి ఇక్కడ దీని వెనక ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. God kept speaking to the church through these prophets. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని వారి ద్వారా సంఘముతో మాట్లాడాడు ఆయన. The Bible was not completed. అప్పటికి దైవ గ్రంథమైన బైబిల్ ముగించబడలేదు లేదా గ్రంథస్థం చేయబడలేదు. So somebody gets a gift of prophecy. కాబట్టి కొంతమందికి దేవుడు ప్రవచించే వరాన్ని ఇచ్చాడు ఆ దినాల్లో. He stands up and says, the Lord God tells me like this, and he tells them. అలాగూ ఆ బోధకులు కూడా ఆ దినాల్లో దేవుని వల్ల పొందిన వారు లేచి ప్రభువు నాకు అప్పగించిన దాన్ని లేదా ప్రభువు నాకు చెప్పిన దాన్ని నేను మీకు చెప్తున్నానని చెప్పేవాళ్ళు. And the church accepted that. ఆ దినాల్లో సంఘము దాన్ని అంగీకరించింది. 2 days, 3 days, it is fine. 2 రోజులు 3 రోజులు జరిగిపోయింది, బాగానే ఉంది. Every day if somebody gets up and says, the Lord is telling me like this, Lord is telling me like this. ప్రతిరోజు ఒకరు లేచి నాకు ప్రభు ఇలా చెప్పాడని చెప్పడం ప్రారంభిస్తున్నారు. People will have doubt, isn't it? అప్పుడు ప్రజలకు అనుమానం వచ్చింది. See, human beings always have doubt in their minds. ఎప్పుడంటే సహజంగా మానవులకు ఎప్పుడు అనుమానం అనేది ఎప్పుడు ఉంటది మనకి. Man can always make mistakes. మానవుడు ఎప్పుడూ తప్పిదాలు చేస్తూనే ఉంటాడు. So what God did, he gave another gift there. కాబట్టి దేవుడు అక్కడ మరి ఒక వరాన్ని లేదా కృపావరాన్ని ఇచ్చాడు అక్కడ. I start speaking in a language I don't know. నేను మాట్లాడుతున్న భాష నాకు తెలియని భాషనే మాట్లాడడం, అదొక వరం. But you understand that language. కానీ ఆ భాష మీకు అర్థమవుతుంది. And when you hear that, అనేక సార్లు విన్నాము. you will know this is not from this man, this is from God. అదే ఆ మాట వింటున్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు వింటున్నప్పుడు ఈ మనుషుడిగా మాట్లాడుతున్న మాటలుగా దేవుడే ఇతనితో మాట్లాడించాడు అని అనిపిస్తుంది మనకు. Because he doesn't know our language. కానీ ఆయనకు మన భాష తెలియదు. And he is very fluently speaking. కానీ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. So it is from God. కానీ అది దేవుని యొద్ద నుండి వచ్చి మాట్లాడుతున్నాడు. So that is the gift of speaking in tongues. అదే ఆ భాషలలో మాట్లాడడం అంటే దాని భావన. Why God gave that? ఎందుకు దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు? To confirm the word of God. దేవుని వాక్యాన్ని స్థిరపరచబడడానికి లేదా స్థిరపరచడానికి God gave that. దేవుడు అది ఇచ్చాడు ఆ వరాన్ని. Now after some time, కొంతకాలం అయిన తర్వాత somebody can say this is adjustment between these two people. కొంతకాలం అయిన తర్వాత ఇది వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చుకున్నారు అన్నట్టుగా కనబడుతుంది. Again man can doubt. అలాగే మనుషుడికి ఎప్పుడు అనుమానం వస్తూనే ఉంటుంది. So God gave a third gift there. కాబట్టి మూడవ వరాన్ని ఇచ్చాడు దేవుడు. I speak in a language which I don't know, neither you know. నాకు తెలియని నాకు అర్థం కాని భాషలో నేను మాట్లాడుతూ ఉండగా అది మీకు స్పష్టంగా అర్థమవడం ఎదుటివారు వినేవారికి. I also don't know, you also don't know the language. Second gift. Yeah. ఇప్పుడు మనం వింటున్న భాష లేదంటే మాట్లాడేవాడికి తెలియదు ఏం మాట్లాడుతున్నాడో, వినేవాడికి అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారు. I am speaking in a language, not my language, not your language. ఇప్పుడు మాట్లాడుతున్న భాషలు మాట్లాడేవారు మాట్లాడే వాళ్ళ భాష కాదు అది, వినే వాళ్ళకి అసలు అర్థం కాని భాష అది. But a third man is given the gift of interpretation to your language. కానీ మూడవ వ్యక్తిగా ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు, అర్థం కాని భాషను అర్థమయ్యేటట్టుగా తర్జుమా చేసే విధానం. So again you are confirming this is from God. అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది దేవుని వల్ల వచ్చిన మాటలని. So these prophecies, this speaking in tongues, the gift of interpretation, they were all to confirm the word of God and establish it. దేవుని వాక్యం ప్రకటించబడడం లేదా ఆ మరి ఒక భాషలో నుండి తర్జుమా చేయబడడం కానీ ఇలాగూ దేవుడు వారితో మాట్లాడుతున్నది మనకు అర్థమవుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా దేవుని స్వరము, దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. And whatever they spoke, వారు ఏదైతే చెప్పారో ప్రకటించారో మాట్లాడారో, apostles put it in writing, recorded that. దేవుడు వారికి ఏదైతే చెప్పాడో అపోస్తలులు దాన్ని వ్రాత రూపంలోకి రాశారు పత్రికల్లో. Because any teaching in the church has to be approved by the apostles. ఏ సంఘములో మనం పాటించే ఏ సిద్ధాంతాన్ని అయినా కూడా అపోస్తలులు లేదా అపోస్తలు రాసిన ఇచ్చిన పత్రికల్లో ఉండాలి మనకి. They have to authenticate that. They are the authority. అదిగో వారు దాంట్లో వ్రాసి ఉండాలి, వాళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు. So the epistles that we have today, మన బైబిల్లో ఉన్న లేదా క్రొత్త నిబంధనలో ఉన్న ఈ పత్రికలు are the things that God spoke in part by part in the beginning, which the apostles put in order
has given us in the printed way. ప్రారంభ సంఘ దినాల్లో ప్రభువైన దేవాతి దేవుడు అదిగో తను అప్పుడప్పుడు కదండి భాగాలుగా ఆయన మాట్లాడిన లేదా ఆయన బోధించిన బోధనను వాక్య క్రమంలోకి తీసుకొచ్చారు పత్రికల్లో అపోస్తలుగా లేదా ప్రవక్తలు. How long did that gift continue? ఆ వరము లేదా ఆ కృపావరము ఎంతకాలం కొనసాగింది? Till the Bible was completed. దైవ గ్రంథమైన బైబిల్ ముగించబడేంత వరకు ఆ కృపావరం కొనసాగింది. Till what God wanted to give to man was completed in writing. దేవుడు మానవునికి ఏ బోధ ఇవ్వాలనుకున్నాడో ఆ బోధ ముగించబడింది బైబిల్ ద్వారా. That is what we read in 1 Corinthians chapter 13. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట. When the fullness has come, the part will vanish away. Pardon? The fullness has come. ఆ సంపూర్ణమైన సమయం verse 9 and 10. ఆ 9-10 వచనాలు చూడండి. 1 Corinthians మనము కొంత 13. మట్టుకు ఎదుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగురు అనే మాట. పూర్ణమైనది అనగా సంపూర్ణమైనది అనే మాట. So that is how the scriptures came into completion. అలాగూ ఈ లేఖన భాగాలు లేదా దైవ గ్రంథం ముగించబడింది. Now let me leave it there and come back to my subject here. ఇక్కడ మరలా మన అంశానికి తిరిగి వద్దాం. చూడండి, Now what is apostles teaching according to Acts 2:42? అపోస్తలుల కార్యం 2:42 ప్రకారం అపోస్తలుల బోధ అంటే ఏంటి? The epistles that we have today. ఇక్కడ మనకు ఇవ్వబడిన లేదా మన చేతిలో ఉన్న దైవ గ్రంథంలో ఉన్న పత్రికలే అపోస్తలుల బోధ. We take principles from the Acts of the Apostles. అపోస్తలుల కార్యాల్లో నుండి కొన్ని సూత్రాలు మనం తీసుకోవచ్చు, తప్పులేదు. We take principles from the Gospels or even from the Revelation. పాత నిబంధనలో నుండి కానీ సువార్తల్లో కొన్ని సూత్రాలు మనం పాటించడానికి తప్పేమీ లేదు. But to establish a doctrine of the church, it should be authenticated by the apostles' teaching, which is the epistles. స్థానిక సంఘాల్లో ఒక సిద్ధాంతాన్ని మనం ప్రవేశపెట్టాలి అంటే ఖచ్చితంగా అది పత్రికల ద్వారా దేవుడు రాసి సంఘానికి ఇచ్చి ఉండాలి. That is why the teaching in our assemblies are based on the scriptures, not based on the experiences of the people. అందుకే మన సంఘాలలో కదండి మనం బోధించే బోధలు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఇవ్వబడినవే కానీ మన వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి వచ్చే సంగతులు మనం బోధించాం. Somebody may have some strange experience. అనేక రకాల అనుభవాలు ఉండవచ్చు కొంతమందికి. Somebody from among you may say, brother, this is my experience. నీవు కూడా వచ్చి సహోదరుడా నాకు ఈ కొత్త అనుభవం ఉందని నీవు చెప్పవచ్చు. We don't contradict that. దాని గురించిన భేదం లేదు కానీ that is your experience. అది నీ యొక్క అభిప్రాయం. That is between you and God. అది నీకు దేవునికి సంబంధించిందే కానీ సంఘానికి సంబంధించింది. But we don't accept that as the doctrine of our church. అది నీ అభిప్రాయాన్ని అది నీ ఉంచుకో అంతే గాని అది సంఘ సిద్ధాంతంగా దాన్ని ప్రస్తావించకూడదు. That is apostles' doctrine. అదే అపోస్తలుల బోధ అంటే. That's very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So that apostles' doctrine is the foundation of the church. అపోస్తలుల బోధ అనగా సంఘము యొక్క పునాది అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. Foundation cannot be repeated. పునాది మరలా వేయబడేది కాదు, అది గమనించాలి. If you read 1 Corinthians chapter 10 and verse 4, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివినట్లయితే 1 Corinthians 10:4. yes 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. Christ is that rock. క్రీస్తే ఆ బండ అయి ఉన్నాడు. So the rock is already there. That is the foundation. ఆ బండ ముందుగానే ఉంది అక్కడ, క్రీస్తు అనే బండ. అదే పునాది అంటే సంఘ పునాది. Foundation cannot be changed. పునాది ఎప్పుడూ మార్చబడేది కాదు, అది గమనించాలి. We'll also read 1 Corinthians chapter 3 verse 10 and 11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. You cannot have another foundation. మరి ఒక పునాది లేదు. Jesus Christ is the foundation. యేసుక్రీస్తే పునాది అయి ఉన్నాడు. So foundation of the church cannot be changed. కాబట్టి సంఘము యొక్క పునాది మార్చబడేది కాదు. Now if our assemblies are built on a set of doctrine.
అదిగో సంఘ అపోస్తలుల బోధ మీద మన సంఘాలు కట్టబడ్డాయి. We will not change the doctrine. మనము బోధన లేదా సిద్ధాంతాన్ని మనం మార్చం. You take many other churches around you, మన చుట్టూ ఉన్న అనేక సంఘాలను మనం గమనించినట్లయితే where they base the doctrine on the experiences of the people. అదిగో ప్రజల యొక్క వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను బట్టి వచ్చిన సంగతులను వారు సిద్ధాంతంగా పాటిస్తారు. When the people's experience change, doctrine also change. ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతాయి సహజంగా, అప్పుడు సిద్ధాంతం కూడా మారిపోద్ది వాళ్ళకి. For example, I remember one church. నేను ఒక సంఘానికి జ్ఞాపకం చేస్తాను. Their bylaw itself very clearly said, unless you are anointed by the Holy Spirit and speak in tongues, you cannot go to heaven. ఆ చర్చి లేదా ఆ సంఘము యొక్క ప్రాథమిక సూత్రాలు వాళ్ళు ఇలాగ రాసుకున్నారు. నీవు భాషల్లో మాట్లాడకపోతే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందకపోతే నీవు పరలోకానికి వెళ్ళవని రాసుకున్నారు. You cannot be an active member in the church. అసలు సంఘములో నీవు సభ్యుడివే కాదనుకున్నా రాసుకున్నారు వాళ్ళే, వాళ్ళ అభిప్రాయం అది. Now the same church has changed their doctrinal stand. ఈ మధ్య కాలంలో ఆ సంఘమే వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కొన్ని మార్చుకున్నారు, మరలా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. They say సవరణలు చేసుకున్నారు. speaking in tongues is one of the gifts that is not mandatory for all. ఇప్పుడు ఆ భాషలు మాట్లాడడం అనేది కేవలం ఒక వరమే, కానీ అది అందరికీ ఉండాల్సిన అవసరం లేదని ఈ మధ్య దాన్ని సవరణ చేశారంట. Why they have changed the doctrine? ఎందుకు ఇప్పుడు ఆ సవరణ చేశారు వాళ్ళ సిద్ధాంతాన్ని? Because now there are hundreds of educated young men among them who don't have this gift of speaking in tongues. అనేక మంది యవనస్తులు వారి మధ్య చదువుకున్న వారు వచ్చారు. వారు అడుగుతున్నారు ప్రశ్న, ఎవరు చెప్పారు ఈ భాషలు మాట్లాడమని అడుగుతున్నారు. కాబట్టి వారి అభిప్రాయాన్ని మార్చుకున్నారు. That's one example. కానీ ఒక ఉదాహరణ. So what I want to say here, ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, if you base your teaching on the experience of the people, you will have to change your doctrine. ఒకవేళ మన సిద్ధాంతాలను సంఘములో ప్రజల యొక్క అభిప్రాయాలను బట్టి మనం వాటిని ఆధారం చేసుకుంటే ప్రజలు మారుతూ ఉంటారు, కాబట్టి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి, సంఘ సిద్ధాంతాలు కూడా మారుతూ ఉంటాయి క్రమంలో. But if you base your doctrine on the epistles, it will never change, because the word of కానీ God మన is the సంఘ same. సిద్ధాంతాలు పత్రికల ద్వారా దేవుడిచ్చిన ఆ బోధ ప్రకారం మనం ఆ సిద్ధాంతాలను ఏర్పరచుకుంటే అవి ఎప్పటికీ మారేవి కాదు. So these early apostles, they continued steadfastly in the teaching of the ఆది apostles. అపోస్తలులు లేదా ఆది సంఘ కాలంలో ఉన్న అపోస్తలులు వారు ఎడతెక్క ఉన్నారు. దేంట్లో అంటే అపోస్తలుల బోధ లేదా సిద్ధాంత క్రమములో. Let me also read one verse from Matthew's Gospel, chapter 28 and verse 20. ఒక వచనాన్ని చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, Chapter 28 and verse 20. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ఆఖరి వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Now what is the commandment the Lord Jesus is giving here? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి? Teaching them to obey all what I have commanded you. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలనని బోధించుడు అంటున్నాడు. To observe, to obey. వాటిని గమనించి వాటికి లోబడండి లేదా వాటిని గైకొనండి అంటున్నాడు. See, he did not say teaching them all what I commanded you. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో మీరు వాళ్ళకు బోధించండి అని మాత్రం చెప్పలేదు ఆయన. No, that is head knowledge. అది మన జ్ఞానంతో కూడిన ఆలోచన. అది You don't have to teach them some head knowledge. మన సొంత జ్ఞానముతో మనం ఏది బోధించకూడదు. But you have to teach them to practice it. మనము దాన్ని గైకొనేటట్టుగా బోధించాలి, అది దాని భావన. So what did the apostles teach? అపోస్తలులు ఏం బోధించారు? They taught us to practice it. అదిగో వారు బోధించినది కార్యరూపములో దాల్చగలిగింది బోధించారు. That is why we say the basis for the doctrine, it is not only commanded by the Lord, it is also practiced by the apostles. అందుకే నేను ఇందాకే చెప్పాను, అపోస్తలుల బోధ దేని మీద ఆధారపడిందంటే యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన వాటి మీదే కాదు, అపోస్తలుల కార్యం లేదా ఆది సంఘములో అపోస్తలులు జరిగించిన వాటి మీద కూడా ఆధారపడి ఉంది. Take any commandment of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ ఏదైనా తీసుకోండి మీరు, He practiced whatever he taught. అది ఏదైతే చెప్పాడో ఆయన అది గైకొనగలిగింది చెప్పాడు. He said if somebody slaps you on one cheek, అదిగో ఎవరైనా నీ ఒక చెంప మీద కొడితే show him the other cheek. అదిగో మరి ఒక చెంప చూపించమని చెప్పాడు. Did he do that? మనం చేస్తామది? He did the same thing. అది చేసి చూపించాడు ఆయన. When they humiliated him, when they slapped him, he never retaliated. He said beat all the more, no problem. అదిగో ఆయన శిలువ మరణ దృశ్యములో అనేక సార్లు ఆయన చెంప వెంట్రుకలు పెరిగి ఆయన కొట్టినా కూడా ఆయన ఏమీ అనలేదు, మౌనంగా దాల్చాడు. He said give to Caesar what is Caesar's.
అదిగో కైసరుకు ఇవ్వవలసింది కైసరుకు ఇవ్వండి అని చెప్పాడు. Did he pay the tax? ఆయన పన్ను చెల్లించలేదా? Yes, he paid the tax. అవును, ఆయన పన్ను కూడా చెల్లించాడు ప్రభుత్వంలో. He told Peter, you go and hook the first fish, you will find the coin there, అదిగో go and pay for me పేతురు, and you. నీ వెళ్ళి నీ గాలంతో చేప పట్టు, ఆ మొదట వచ్చే చేప నోట్లో ఆ షెకెల్ ఉంటుంది, దాన్ని తీసుకువెళ్ళి కట్టమని చెప్పాడు. He said, go and baptize. అదిగో మీరు వెళ్ళి సమస్త జనులను రక్షించి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. Did he got baptized? అదిగో ఆయన కూడా దాన్ని ఆచరించాడు. Yes, he went into the water and got baptized. ఆయన కూడా నీళ్ళలోకి దిగి వెళ్ళి యోహాను ద్వారా బాప్తిస్మం The పొందాడు. Lord Jesus Christ has not commanded anything impractical. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏది కూడా కార్యరూపములో మనము చెయ్యలేంది ఆయన చెప్పలేదు లేదా ఆజ్ఞాపించలేదు, అది గమనించాలి. That is what our Lord Jesus Christ said. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. So let me conclude my words here. ఇక్కడ ఈ మాటలు నన్ను ముగించనివ్వండి. When you come to Acts chapter 2 and verse 42, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనానికి వస్తే the four fundamental activities of the New Testament church. కృత నిబంధన సంఘము యొక్క ప్రాథమిక సూత్రాలు ఈ 4 అని మనం చూసాం. Number 1, మొదటిదిగా apostles' doctrine. అపోస్తలుల యొక్క బోధ లేదా సిద్ధాంతం. Secondly, fellowship. రెండవది సహవాసం అని మనం చూస్తున్నాం. Thirdly, breaking of bread. మూడవది రొట్టె విరుచుట. Fourthly, prayer. నాలుగవది ప్రార్థన ఎడతెగక. Now we only saw a portion of the first aspect, the teaching of the apostles. ఇక ఈ ఉదయకాల ధ్యానములో కేవలము ఆ వచనములో ఉన్న మొదటి భాగంలో ఉన్న అపోస్తలుల బోధన గురించి మాత్రం మనం ధ్యానించాం. So let our assemblies not be based on the experiences of the people, but on the teaching from the epistles, and let us grow in that. కాబట్టి మన సంఘాలలో మనము మనుషులకు వచ్చే ఆలోచనలు పద్ధతులను సిద్ధాంతంగా పాటించకుండా దేవుని వాక్యానుసారమైన దేవుడు వ్రాసి ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం మనం ముందుకు సాగబద్దులమై ఉన్నాం. How to handle practically the doctrine, అదిగో ఆ సిద్ధాంతాన్ని కార్యరూపకంగా ఎలాగో మనం జరిగించాలో we'll consider it in the next session. అదిగో ఆ మధ్యాహ్న కూడికలో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. May God's name be glorified. దేవుని నామం మహిమపరచబడును గాక.